హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఇవాళ మండే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ దీపారాధన చేస్తే మార్నింగ్ కానీ అంటే ఇవాళ ఎప్పుడైనా కానీ సో దీపాలు పెట్టడం వల్ల 1,000,000 దీపాలు పెట్టిన ఫలితం వస్తుందంట. సో అందుకోసం పెడదామని అయితే అనుకున్నా. అంటే మామూలుగా పెడతా, రెగ్యులర్గా అంటే పెట్టండి, నాకు పెడతాను అంతే. పాపతో కుదరడం లేదన్నమాట, డైలీ పెట్టాలి అంటే అసలు కుదరదు. అందుకే ఇవాళ మిస్ అవ్వద్దు. అది నేను కార్తీక మాసంలో ఇంకా డెఫినెట్లీ పెడతాను అనమాట. మామూలుగా పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు పెడతాం కదా దీపాలు. కార్తీక సోమవారాలు పెట్టకపోయినా ఇవాళ పెడితే మంచిది అని చెప్పేసి అన్నారు అనమాట. సో అందుకోసం దీపాలు అయితే పెడుతూ ఉన్నాను. అందుకంటే ముందు హెడ్ బాత్ అంతా కంప్లీట్ చేసేసా, ఫ్రెషప్ అయిపోయాం అనమాట. అది పాప ఇంకా లేవలేదు. అంతలోగా నా వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను అనమాట. సో హౌస్ క్లీనింగ్ చేసేసుకొని మాప్ వేసేసి సో ఇంకా దీపాలు పెట్టాలి. ఇంకంతలోగా లేసేస్తుంది. ఇవాళ కొంచెం లేట్గానే లేస్తుంది, లేవలేదన్నమాట. సో లేదంటే మార్నింగే లేసేస్తుంది, 3ని బట్టి లేసేస్తుంటుంది. పాలు ఆకలినప్పుడు అలా అలా కదిలినప్పుడు పాలు పెట్టేస్తే ఇంక అట్లనే తాగేసి పడుకునేస్తుంది అనమాట. ఇంకా అది తనేం లేచింది కానీ మళ్ళీ పాలు తాగి అలానే పడుకునేసింది. అది నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నాకు మోటివేషన్ జరుగుతుందన్నమాట, మోటివేషన్ వస్తుంది. ఇంకా వీడియోస్ మరి ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేయాలి అని కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి. నేను బిజీగా ఉంటే తప్ప నేను చేయడం లేదనమాట ఈ మధ్య. సో డెఫినెట్లీ నేను డైలీ అప్లోడ్ చేయడానికి, లేదంటే వీక్లీ 3 or 4 వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. హెడ్ బాత్ చేశాక హెయిర్ డ్రై చేయకపోతే అసలు నాకు మ్యాక్సిమం డ్రైయర్ అయితే యూజ్ చేయను నార్మల్ డేస్లో, కానీ నేనే తల ఆపుకుంటాను అనమాట తిప్పుకొని. సో అలా చేస్తేనే నాకు హెడేక్ రాకుండా ఉంటుంది. తడి హెయిర్తో అయితే నేను జడ వేసుకోవడం, అలా క్లిప్ పెట్టేసుకోవడం ఉంటే డెఫినెట్లీ హెడేక్ అనిపిస్తూ ఉంటున్నారు ఆ డే అంతా. సో అందుకోసమే హెడ్ బాత్ చేశాక వెంటనే డ్రై చేసుకుంటాను అనమాట హెయిర్ అయితే. పూజ అయిపోయాక చేసుకుంటా. ఇలా బిజీగా అంటే ఇంకా వెంటనే నా పనులు ముగించేసుకొని హెయిర్ డ్రై కాకనే నేనే ఇలా రబ్ చేసుకుంటాను అనమాట టవల్తో. అప్పుడే నాకు హెడేక్ కాకుండా ఉంటుంది అనిపిస్తుంది. అన్న మ్యారేజ్ వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి అనమాట, ఎందుకంటే నేను షూట్ చేయలేదు అన్న మ్యారేజ్ వ్లాగ్స్. ఇంకా వీడియోగ్రాఫర్స్ పంపించాకనే సెండ్ చేద్దాము, అప్లోడ్ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. ఆర్వి పాపతో అస్సలు క్రౌడ్ ఎక్కువ ఉంది అంటే ఏడ్చేస్తుంది. సో నార్మల్ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటే ఓకే, ఎంజాయ్ చేస్తుంది అనమాట. లేదు క్రౌడ్ ఎక్కువ అనిపించింది అంటే డెఫినెట్లీ ఏడుస్తూ ఉంది. ఇంకా దానికి ఇంకా టైం పడుతుందేమో. సో పుష్ప పెళ్ళిలో అలా చేసింది, అన్నయ్య పెళ్ళిలో కూడా అంత కాకపోయినా కొంచెం తక్కువగా ఏడ్చింది అనమాట. చూడాలి, కమింగ్ క్రౌడ్ ఉన్న చోటకి తీసుకెళ్తే డెఫినెట్లీ ఏడుస్తూ ఉందన్నమాట. అదే ఎన్ని రోజులకి టైం పడుతుందో తెలియదు కానీ ఏడుస్తూ ఉంది. అందుకే బ్లాగ్స్ అయితే షూట్ చేయలేదన్నమాట. ఒక హల్దీది మాత్రమే షూట్ చేశాను. సో ఈ బ్లాగ్ అంటే ముందు పెడతాను అనుకుంటున్నా, లేదంటే ఈ బ్లాగ్ తర్వాత పెడతాను డెఫినెట్లీ హల్దీకి. సో హల్దీది ఒక్కటే నేను షూట్ చేసుకోగలిగాను అనమాట. ఇంకా మిగతాది ఇంటి నుంచి వెళ్ళేది అన్నీ మిస్ అయిపోయాయి అనమాట. ఇంకా నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టిన అది కూడా కట్ అయిపోయింది అనమాట. పిల్లలు లాగేసి కొరికేశారు ఎవరో జనాల్లో. ఇంకా అందుకోసం నేను మ్యారేజ్ అయిపోయేంత వరకు, హల్దీ అయిపోయిన తర్వాత బ్యాగ్లోకి వేసింది సెల్. ఇంకా నేను మరీ ఇంటికి వచ్చేంత వరకు సెల్ అయితే టచ్ చేయలేదన్నమాట. సో
ఇంకా అందుకోసం వ్లాగ్స్ కూడా షూట్ చేయలేదు. సో నెక్స్ట్ వీడియోగ్రాఫర్స్ అవి సెండ్ చేశాక డెఫినెట్లీ సినిమాటిక్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట అవి. సో వీడియోతో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. కంటిన్యూగా దీపారాధన చేయాలనిపిస్తుంది అనమాట మార్నింగ్. సో మార్నింగ్ చేయాలి అనుకున్నప్పుడు అసలు కుదరదు. ఒక్కొక్కసారి అబ్బా ఈరోజు బాగా పెట్టిన, రేపు కూడా ఇలానే జరుగుతుంది డే అని అనుకున్నాను అంటే ఆ రోజు ఖచ్చితంగా దీపారాధన చేయను అనమాట. సో ఏదో ఒకటి మిస్ అవుతుంది అనమాట. మిస్ అంటే ఆర్వి వల్ల మార్నింగ్ నేను పక్కన లేదు, కొంచెం అంటే మార్నింగ్ కదులుతూనే ఉంటుంది, పక్కన ఉన్నా అంటే చూసి పడుకుంటుంది అనమాట. ఆ టైంకి ఇంకా ఓకే, ఇంకా తన పక్కన ఉంటే పడుకుంటుంది అన్నట్టు అలా నేను కూడా పడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ లేచినప్పటికైనా ఆఫ్టర్నూన్ అలానే చేస్తుంది, మార్నింగ్ అలానే చేస్తుంది. సో ఆ టైంలో నేను ఇంకా ఫోన్ తీసుకొని ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట, లేదంటే పడుకుంటాను. అప్పుడు అనిపిస్తుంది అనమాట పిల్లలు ఉంటే ఇలానే ఉంటుందేమో అని చెప్పి. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే అంతవరకు సో లైఫ్ అంతా ఇలానే ఉంటుంది అనిపిస్తుంది. సో ఆ తర్వాత మనం ఫ్రీ అవ్వచ్చు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక ఆ కొంచెం రెస్ట్ మనకు దొరుకుతుంది అని అనిపిస్తుంది. నేను లేజీ బ్యాచ్ అనమాట, అంటే మార్నింగ్ లేజీ బ్యాచ్ అనుకోండి. సో మార్నింగ్ మామూలుగానే లేవను. సో లేవాలనుకుంటే డెఫినెట్లీ లేచేస్తా. లేదు అంటే ఆ రోజు లేద్దాం, ఏం పని ఉంది, ఏం పని లేదు కదా అంటే మెలకు వచ్చినా కానీ పడుకుంటాను అనమాట, పడుకునే టైప్ నేను. సో లేవాలనుకుంటే డెఫినెట్లీ ఆ టైంకి లేచేస్తూ ఉంటానండి. నా పని ఉంది అంటే అది ఏ టైం అయినా కావచ్చు, డెఫినెట్లీ అది 3 కావచ్చు, 4 కావచ్చు, నాకు ఆ రోజు ఎక్కడికైనా వెళ్ళాలి, సో లేదు ఈ రోజుకి ఈ పని జరుగుతుంది, మార్నింగ్ లేస్తేనే ఇవాళ పని ఇలా జరుగుతుంది అని అనుకుంటే డెఫినెట్లీ అది ఏ టైం అయినా లేచేస్తాను. ఆ రోజు పని లేదు అంటే లేజీ బ్యాచ్ లేజీ టైం అనమాట. సో లేద్దాంలే, ఇంక ఈరోజు ఏం పని లేదు కదా అన్నట్టు లేట్ చేస్తూ లేట్గా లేస్తూ ఉంటాను. హాయ్, ఏమి కోల్డ్ అయిందా? ఏం నాన్న ఇవాళ లేట్ లేచావు? హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్. ఇంట్లో టిఫిన్కి అంతా రెడీ చేసేసి పెట్టేసి ఇంకా చపాతీ చేద్దాం అనుకున్నాను కదా, సో పిండి అంతా తడిపేసి పెట్టేసాను అనమాట. సో వచ్చాక టిఫిన్ చేద్దామని ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తూ ఉన్నాను. సో నేను ఒకదాన్నే వెళ్తూ ఉన్నాను, ఆర్వీని వాళ్ళ నాన్న వదిలేసి, పక్కనే ఉంటుంది కమ్యూనిటీకి అనుకొని. సో వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. దీపాలు పెట్టాలని కాదు కానీ కార్తీక మాసంలో డెఫినెట్లీ కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక సోమవారాలు కానీ డెఫినెట్లీ తప్పకుండా దీపాలు అయితే పెడుతూ ఉంటాను. మార్నింగ్ ఈవినింగ్ అలా మిస్ అయిన రోజు మిస్ అవ్వచ్చు, అంటే మ్యాక్సిమం పెడతాను అనమాట కార్తీక
మాసంలో. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాను అనమాట. ఇదే టెంపుల్ ఆల్రెడీ ఒక షార్ట్లో చూపించాను, అనుకోకుండా ఒక టెంపుల్ ఉంది వెళ్ళామని చెప్పి. సో అది ఆ టెంపుల్కే వచ్చేసాను అనమాట. నేను టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చే టైంకి ఆర్వీని కూడా రెడీ చేసేసాను. సో ఆర్వీకి సాంగ్స్ పెట్టింటే వాళ్ళ డాడీ డ్యాన్స్ చేస్తూ ఎగురుతూ ఉందన్నమాట. ఇవాళ కార్తీక సోమవారం కదా, డెఫినెట్లీ మీరు కూడా దీపారాధన చేయకపోతే డెఫినెట్లీ ఇవాళ చేయండి. సో నేను కూడా ఎవరో చెప్తే విని చేశాను అనమాట. సో డెఫినెట్లీ మీరు కూడా దీపాలు సాయంకాలం పెట్టుకోండి. ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ ఇవాళే అప్లోడ్ చేసేస్తూ ఉన్నాను. హోప్ యూ లైక్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛ క్రియేటివ్ వ్లాగ్స్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.